నమస్తే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అయితే ఓన్లీ గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఓన్లీ ఈ యాంగిల్లోనే ఆలోచిస్తే అందరి నాయకుల్లాగానే ఆయనను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆయన ఎవరు, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహాం కూడా బీఆర్ఎస్కి రాజీనామా చేసిండు. సో ఆయన పెద్దగా ఎవరు చర్చలోకి తీసుకోవట్లేదు. మరి వై గువ్వల బాలరాజుని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు? రకరకాల కారణాలు ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉండొచ్చు, కేసీఆర్కి దగ్గరగా కేటీఆర్కి దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు. అన్నింటికంటే కీలకంగా 2023 ఎలక్షన్లకి ముందు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూ ఏదైతే ఉందో, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అప్పట్లో అదొక సెన్సేషన్. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ ఈ కేసులో వీళ్ళు దాదాపు 70 రోజులకు పైగా 78 రోజులు నందకుమార్ జైల్లో ఉన్నాడు. సో ఈ అంశం చాలా కీలకమైంది. మళ్ళీ అన్నింటికంటే ముఖ్యంగా గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ కాబోతున్నారు అన్నది ఒక చర్చే కదా. ఆయన చెప్తున్నాడు, కార్యకర్తతో మాట్లాడిన ఆడియో ఫోన్ కాల్ లీక్లో దాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందట, సో మనం ముందుగానే వెళ్ళి ఖర్చీఫ్ వేసుకోవచ్చు కదా, అందులో భాగంగా బీజేపీలోకి వెళ్తున్నా అన్నది ఆయన కార్యకర్తతో మాట్లాడింది, ఆయన అభిమానితో. సో మరి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గువ్వల బాలరాజు నలుగురు ఎమ్మెల్యేలు, ఈయనొక ఎమ్మెల్యే, కేసీఆర్ చెప్పిన జాతిరత్నమో ఆనిముత్యమో, ఆ ముత్యంలో ఇదొక ముత్యం. మరి భారతీయ జనతా పార్టీని మొత్తం నిండా ముంచే కార్యక్రమమే ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. మరి బీజేపీ ఎట్లా తీసుకుంటుంది? ఒకటి. మరి గువ్వల బాలరాజు పాత్ర ఏంది ఇందులో? గువ్వల బాలరాజు, నేను బిగ్ టీవీ ఆర్ సంథింగ్ ఒక ఇంటర్వ్యూ చూసిన, అందులో చాలా క్లియర్గా చెప్తున్నాడు, నన్ను కొనుగోలు చేయడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు అని. కేసీఆర్ ఏమో కొనుగోలు చేయడానికి ప్రయత్నం జరిగిందని ఆడియోలన్నీ బయట పెట్టి, హరీష్ రావు ఇవాళ రాత్రి భోజనం జర్నలిస్టులకి ఇన్నే అని మొత్తం జడ్జిలకి, అడ్వకేట్లకి, మీడియా ఛానళ్ళకి అందరికీ ట్యాప్ చేయడం ద్వారా ఆర్ పోలీసులకు ముందే చెప్పి రికార్డ్ చేయడం ద్వారా వచ్చిన ఫుటేజ్ అంతా అందరికి పంపించాడు. మరి ఏది నమ్మాలి ఇందులో? ఈ కేసులు చూస్తేనేమో సిబిఐకి సింగిల్ బెంచ్ ఇచ్చింది, డివిజన్ బెంచ్ సిబిఐకి ఇచ్చింది, కేసీఆర్ దానికి సుప్రీంకోర్టులో ఇచ్చిండు. మరి ఎలా దొరికిపోతాను అనుకున్నాడో ఏమో. సుప్రీంకోర్టులో స్టిల్ ఈనాటి కూడా కేసు పెండింగ్లో ఉంది. సో చాలా విషయాల మీద క్లారిటీ రావాల్సినది. వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇది, వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్. సో నా ముందున్నారు నందకుమార్ గారు. ఈ టోటల్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈయనే మీడియేటర్గా వ్యవహరించిండు అని కేసీఆర్ ఆనాడు చెప్పిండు. ఆయన్ని అరెస్ట్ చేసిరు, 78 రోజుల పాటు జైల్లో పెట్టిరు. ఆయన జైల్లో ఉన్నది చూసి ఆయన ఆస్తులని ఈ దగ్గుబాటి వెంకటేష్ అండ్ దగ్గుబాటి సురేష్ బాబు ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు, ఆయన లీజ్ తీసుకున్నది. సో ఇట్లా జరిగింది. సో దీని మీద డిస్కషన్ జరగాలి, ఇది రైట్ టైం అని నాకు అనిపించింది గువ్వల బాలరాజు రాజీనామా తర్వాత. నమస్తే నందకుమార్ గారు. నమస్తే. గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్కి రాజీనామా చేశారు, బీజేపీలోకి వెళ్ళబోతున్నారన్నది చర్చ. ఆయన ఆడియో కాల్ చూస్తే కనబడుతున్నది అట్లాగే, కానీ ఆయన ఇంటర్వ్యూల్లో ఏదో కొంత మళ్ళీ లేదు అనే ఒక యాంగిల్ చెప్తున్నారు. సరే, ఏదేమైనా ఆయన రాజీనామాని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి ఆయన రాజీనామా చేయడానికి, బీజేపీలోకి వెళ్ళడానికి ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? మీకు తెలుసురాగానే ఇంతకుముందు ఎన్నోసార్లు మనం దీని గురించి డిస్కస్ చేసినాము. నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇది ఒక అంతా కల్పితమైన స్టోరీ ఇది అని చెప్పాను. ఫ్రాక్షన్ అంతా ఇదంతా, దీంట్లో ఎవరి పాత్ర ఎలా ఉండాలి, ఎవరిది ఏంటి తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఆ రోజు కూడా నేను దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి నేనే డిమాండ్ చేశాను. యాక్చువల్గా ఇది మా కోర్ట్ ఫస్ట్ జరిగింది ఏంటంటే, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒక 2 నిమిషాలు చెప్తాను. ఓకే. ఈ ఫామ్ హౌస్లో మమ్మల్ని అక్కడ ఆ రోజు రికార్డ్ చేశారు కదా, ఫోన్స్ రికార్డ్ చేసినప్పుడు ఆ రోజు తర్వాత మాకు నెక్స్ట్ డే అక్కడ రిమాండ్ రిజెక్ట్ చేశారు జడ్జి గారు, ఏసీబీ జడ్జి గారు. అప్పుడు ఏసీబీ జడ్జి గారు రిమాండ్ రిజెక్ట్ చేసినప్పుడు దీన్ని వాళ్ళు హైకోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది రాత్రి. సో అక్కడ ఏదో కారణం వల్ల ఏదో మేము చిన్న ఏమంటారు, ఎక్కడున్నామో అడ్రస్ ఇవ్వడానికి కారణం వల్ల హైకోర్టు ఒక చిన్న సాకు చూపి మమ్మల్ని రిమాండ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే రిమాండ్ చేయకూడదు, అది సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఎట్లా రిమాండ్ చేస్తారు, 41 CRP ఇవ్వాలి కదా, అసలు సెక్షన్ 8 PC ఎట్లా వర్తిస్తుంది, అసలు డబ్బులు ఎదుర్కొన్నప్పుడు ఇదేం కేసు అని చెప్పి అప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే.
సేమ్ సేమ్ అది లోయర్ కోర్టు ఏసీబీ కోర్టు కూడా అదే చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. బట్ దురదృష్టవశాత్తు హైకోర్టు వాళ్ళ దృష్టిలో రిమాండ్ చేసింది మమ్మల్ని. సరే రిమాండ్ చేసిన తర్వాత అప్పుడు సిట్ ఫామ్ చేశారు. సిట్ ఫామ్ చేసిన తర్వాత అక్కడ నన్ను కస్టడీ తీసుకున్నప్పుడు రకరకాలుగా నన్ను ఈ అప్రూవర్గా మారమని ఎన్నో విధాలుగా నన్ను ప్రెషర్ పెట్టారు. అమిత్ షా పేరు చెప్పమన్నది ఇక వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళు బిఎల్ సంతోష్ పేరు చెప్పండి, బీజేపీ అగ్రనాయకుల పేరు చెప్పండి అదని చెప్తే నేను చెప్పాను సార్. ఆ రోజు కూడా నేను చెప్పా కస్టడీలో, సార్ యాక్చువల్గా వాస్తవమైన విషయం ఏంటంటే నా ఫ్రెండ్స్ వాళ్ళని ఈ స్వామీజీ రామచంద్ర భారతికి పరిచయం చేసింది నేనే. కానీ ఇక్కడ ఎక్కడ కూడా డబ్బులు అనే సమస్య లేదు, డబ్బుల గురించి ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఓన్లీ పార్టీ వాళ్ళు పరిచయం చెప్పామంటే పరిచయం చేస్తాను, ఇంకా మిగతా పూజల విషయం మాట్లాడాము, ఏదో పూజ చేయాలన్నట్టుగా పూజల విషయం మాట్లాడాము, పరిచయం చేయించాను అంతే తప్ప అక్కడ డబ్బుల విషయం ఎత్తింది వీళ్ళే, ట్రాప్ చేసింది వీళ్ళే, వీడియో రికార్డ్ చేసింది వీళ్ళే, ఆడియో రికార్డింగ్ చేసింది, ఫోన్ ట్యాపింగ్ చేసింది వీళ్ళే, అన్ని వీళ్ళే చేసి మా మీద కేసు పెట్టి ఉల్టా మమ్మల్ని 78 రోజులు కటకడాలని చేసిండ్రు. అందరు చూసింది ఈ విషయం. సో ఈ దాంట్లో అప్రూవ్గా మారనందుకు మళ్ళీ నా సేమ్ మళ్ళీ అక్కడ నన్ను సురేష్ బాబు వెంకటేష్తో నన్ను నా హోటల్ ప్రాపర్టీలు ధ్వంసం చేయడము, నా చుట్టాలను నా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చి సిట్లో కూర్చోబెట్టి రకరకాల హింస పెడుతుంటే నేను అప్పుడు దీన్ని హైకోర్టులో నేను ఒక పిటిషన్ చేయడం జరిగిందండి. సిట్ కరెక్ట్గా చేయట్లేదు, పారదర్శకంగా లేదు, కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వండి అని చెప్పేశాను. మీరు వేశారు? నేను వేశాను. అంటే నాకంటే ముందు పార్టీ నుంచి పార్టీ వాళ్ళు వేశారు, ఓకే, ప్రేమంత్ రెడ్డి గారు వేశారు, బీజేపీ వాళ్ళు వేశారు. కానీ బీజేపీ వాళ్లకు లోకల్ స్టాండ్ లేదని చెప్పి వాళ్ళు డిస్మిస్ చేయడం జరిగింది. మీకు ఈ కేసుతో ఏం సంబంధం అని? ఎందుకంటే వాళ్ళు మా నందకుమార్ బీజేపీ వాడు కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు అప్పుడు. ఓకే, సో నందకుమార్ మరి బీజేపీ వాడు కానప్పుడు మరి మీరెందుకు వేస్తారని చెప్పి జడ్జి అడగడం జరిగింది. సో అప్పుడు నేను మా అడ్వకేట్స్తో చెప్పి ఇది సిట్టు కరెక్ట్ జరగట్లేదు ఎంక్వైరీ, దీన్ని ఏ విధంగానైనా సిబిఐకి అప్పయింపండి, మమ్మల్ని దీంట్లో ఇరికించారు, మొత్తం ఈ విధంగా వాళ్ళే డబ్బులు అడగడం, వాళ్ళే మమ్మల్ని ఫామ్ హౌస్ పిలవడం, వాళ్ళే కేసు పెట్టడం, వాళ్ళే లోపలికి తీసుకెళ్లడము, మళ్ళీ ఈ విధంగా మమ్మల్ని ప్రెషర్ పెడుతున్నారు, కాబట్టి దీంట్లో సిబిఐ కంపల్సరీ ఎంక్వైరీ జరగాలి. కాబట్టి ఏదో అసలు నిజాలు అంటే నిజంగా ఢిల్లీ వాళ్ళ పాత్ర ఉందా ఉంటే వాళ్ళకి తేలుతుంది కదండి. ఢిల్లీ వాళ్ళ పాత్ర ఉంటే ఢిల్లీ వాళ్ళకి తేలుతుంది, గల్లీ వాళ్ళ పాత్ర ఉంటే గల్లీ వాళ్ళకి తేలుతుంది, అసలు తేలుతుంది అసలు విషయం అని చెప్పి నా అంతలు నేనే దీన్ని సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు సింగిల్ బెంచ్లో జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు దీన్ని మొత్తం పరిశీలించి 100 పేజీల జడ్జిమెంట్తో దీన్ని సిబిఐకి ఇవ్వడం జరిగిందండి. మరలా అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న సీఎం కేసీఆర్ గారు వాళ్ళ టీం అంతా కలిసి ఏం చేశారు, నో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సిబిఐకి ఇస్తే మళ్ళీ మా బండారం బయటపడతాయని చెప్పి దీన్ని సెకండ్ బెంచ్కి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. ఓకే, డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు మరలా డివిజన్ బెంచ్ ఎవరు వెళ్ళారు? కేసీఆర్ వాళ్ళే. అప్పుడు గవర్నమెంట్ సిబిఐ వద్దు, మాకు సిట్టే కావాలి, మా పోలీసు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను మళ్ళీ దాంట్లో డివిజన్ బెంచ్ లో కూడా మేము వెళ్ళాము. వెళ్తేప్పుడు అక్కడ మళ్ళీ సెకండ్ డివిజన్ బెంచ్ కూడా జస్టిస్ ఉజ్వల్ బయాన్ గారు దీన్ని లేదు కరెక్టే, సిబిఐకి ఫస్ట్ బెంచ్ ఇచ్చింది కరెక్టే అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మళ్ళీ కేసీఆర్ సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు మేము కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి తప్పదు కదండి, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. మా అడ్వకేట్లో మేము పెట్టాం, వాళ్ళ అడ్వకేట్లో వాళ్ళే పెట్టారు. దుష్యంత్ దావే అని చెప్పి ఆయన ప్రైవేట్ వ్యక్తి, యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నుంచి ఏజీ చేయాలి కేసుని. కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో, వాళ్ళకున్న డబ్బు బలంతో వాళ్ళకు దుష్యంత్ దావే ఒక పెద్ద అడ్వకేట్ పెట్టి ఈయన దగ్గర 50 లక్షలు ఢిల్లీ పెద్ద అడ్వకేట్ కాబట్టి వాళ్ళు పెట్టారు. సరే వాళ్ళ దగ్గర డబ్బు బలం ఉంది అన్నీ కానీ పెట్టారు. సరే ఏది ఉన్నా కూడా దాంట్లో మెరిట్స్ ఉండాలి కదండి. దుష్యంత్ దావే గారు దేవుడు వచ్చినా కూడా ఏం చేయలేడు కదా మెరిట్స్ లేనప్పుడు. సో అక్కడ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ కేసు పెండింగ్ ఉందండి. స్టిల్ పెండింగ్ ఉంది. సిబిఐకి ఇవ్వాలా వద్దా అన్న విషయంలో ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకంటే 23లో ఎలక్షన్స్ వచ్చేసాయి, మన స్టేట్ ఎలక్షన్స్. తర్వాత వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తర్వాత కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రావడం జరిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ కేసుని ఇటు ఢిల్లీ పెద్దలు, సరే ఢిల్లీ పెద్దల కంటే దీనిలో ప్రమేయం ఉందా లేదా అనేది ఇంక్వైరీ తెలుస్తుంది. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు దీని మీద, ఎందుకంటే వాళ్ళకి చాలా జాతీయ స్థాయిలో చాలా పనులు ఉంటాయి. ఎన్నో స్టేట్లు, మన ఒకటే స్టేట్ కాదు కదండి, ఎన్నో స్టేట్స్ చూడాలి కాబట్టి వాళ్ళు బిజీ ఉన్నారు. మరి ఇక్కడ గల్లీలో ఉన్న మన ఇక్కడ అంటే గల్లీ మీన్స్ తెలంగాణ బీజేపీ నాయకులు దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? అమ్మో దీంట్లో మా బాసులు ఉన్నారు, మళ్ళీ ఏదైనా అయితే మాకు ఇబ్బంది అయితే అని చెప్పి వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు. అయిపోయిందా బీజేపీ పాత్ర అయిపోయింది ఇక్కడికి.
బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద కేసు పెట్టారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇది సిబిఐకి ఇస్తే ఏడ మొత్తం భాగవతం బయటపడుతుందని వాళ్ళు సుప్రీం కోర్టు దాకా పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు అప్పుడు అంటున్నా అప్పుడున్నది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫైట్ చేస్తాయండి. ఇక్కడ పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు సీఎం కేసీఆర్ గారు చేయరు, గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే దీన్ని సిబిఐకి ఇవ్వచ్చు. సిబిఐకి ఇస్తే అసలు ఎవరు ఏంటి, అసలు ఎమ్మెల్యేల దీంట్లో పాత్ర ఏంటి, ఢిల్లీ వాళ్ళ పాత్ర ఏంటి, గల్లీ వాళ్ళ పాత్ర ఏంటి, మా పాత్ర ఏంటి, అన్ని పాత్రలు బయటపడతాయి. ఇప్పుడు అక్కడ ఆగింది సిబిఐకి ఇవ్వాల వద్దన్న దగ్గర మీ కేసు అక్కడే ఆగింది. దీనికి లింక్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతున్నారు అంటున్నారు, బీఆర్ఎస్ కి రాజీనామా చేసి. అంటే నేను కూడా విన్నా, ఆడియో విన్నారు కదా. ఆయన ఏమంటుండంటే నన్ను కొనుగోలు చేసే ప్రయత్నమే జరగలేదు అంటుండు. మరి క్లియర్ కదా, నన్ను క్యాష్ ఉందో చెప్తారు, చెప్తే మనం వెయిటింగ్ చేసుకొని మీరు అమెరికాలో ఇక్కడ ఉన్నప్పుడు దాదాపు 35 మంది లిస్టులో కొనుగోలు చేసే ప్రయత్నమే జరగలేదు. నేను ఒక లాయల్ కేసీఆర్ కి లాయలిస్ట్ గా, కేసీఆర్ కి నమ్మిన బంటుగా నాకు పురమాయించిండు పని. చూడు మనల్ని ఇట్లా తెలంగాణ ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, ఫామ్ హౌస్ కట్ట పోయిరా ఒక్కసారి అని అంటే నేనే నా కారులో నేనే డ్రైవర్ గా ఉండి ఇద్దరు ఎమ్మెల్యేలను ఎక్కించుకొని నేను ఆ ఫామ్ హౌస్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ అంతా వ్యవహారం నడిచింది అని అన్నాడు. దాంతో పాటు ఏమన్నాడు ఆయన, అక్కడ ఇద్దరు స్వామీజీలు ఉన్నారు, ఆ స్వామీజీలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, ఏమని అదే సంప్రదింపులు, మీరు రండి, మీరు పార్టీలోకి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిది, బీజేపీ అంటే ఏంటిది, మీరు పార్టీలోకి రండి అని కూడా వాళ్ళు ఆహ్వానించారు అని కూడా మాట్లాడండి. ఓకే, అదేనా ఆయన చెప్పిన దాంట్లో అంత వాస్తవం ఉందా? ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే అండి, ఆ లీడ్ మొత్తం తీసుకుంది గోలబాలరాజు గారే. ఏది మొత్తం ఈ టోటల్ లోపల నేను ఉన్నా కదా అక్కడే. సో ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడలేదు, రోహిత్ రెడ్డి గారు పరిచయం చేశారు. తర్వాత గువ్వల బాలరాజు గారే ఎక్కువగా కుచ్చి క్వశ్చన్ అడిగాడు. ఆయన కూడా ఒప్పుకుంటాడు, నేను అడిగాను, ప్రశ్నలు సంధించాలని చెప్తున్నాడు అని. చాలా క్వశ్చన్ అడిగాడు. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, బీజేపీ అంటే ఏంటిది, దీనికి ఎడ్డెవరు, దీనికి ఎక్కడ ఉంటది, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పి ఆ స్వామీజీలని బాలరాజు గారు అడుగుతున్నారు. ఓకే, ఆయన లీడ్ తీసుకున్నాడు. తర్వాత రామచంద్ర భారతి కూడా ఎవరితో ఫోన్ చేసి ఇస్తే ఆయనే మాట్లాడాడు. తుషార్ వెల్లపల్లిని కేరళతో బాలరాజు గారితో పాటుగా రోహిత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మాట్లాడారు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. ఆయన ఇక్కడ గుజరాత్ లో ఉన్నాడు, నో విల్ నాట్ డిస్కస్ ఇన్ ద ఫోన్, యూ ప్లీజ్ కమ్ టు ఢిల్లీ అని చెప్పి పెట్టేశాడు. ఆయన తెలుగు రాదు కాబట్టి పెట్టేశారు. సో ఈయన లీడ్ తీసుకున్నాడు. నేను గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో ఇంటర్వ్యూ. సరే అది మాట్లాడదాము. లీడ్ అంటే ఎట్లా? ఇప్పుడు ఆయన నేను కారులో వస్తున్నా, ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా ఎక్కించుకొని వచ్చినా అన్నాడు. అవును, ఈ స్వామీజీలు అడిగిరట మీరు రండి పార్టీలోకి రండి అని. మరి ఎవరిని అడిగినట్టాడా? అక్కడ ఏం చెప్పాడు బాలాజీ గారు, నన్ను ఎవరు కూడా ఆయనని కొనుగోలు చేయలేదని అంటున్నాడు. అవును, లోపలికి వచ్చిన తర్వాత స్వామీజీలు ఆహ్వానించారు పార్టీలోకి అన్న ఒక లైన్ ఒకటి చెప్పి ఏం ఆహ్వానించలేదు. మామూలుగా జస్ట్ రోహిత్ రెడ్డి గారు అందరిని పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. సో అక్కడ ఈ స్వామీజీలని ఈయన యాజ్ ఏ ప్రొఫెషన్ గా అడ్వకేట్ అయినా కొద్దిగా స్మార్ట్ అంటే హుషారుగా ఉంటారు, కొద్దిగా అడ్వకేట్ ఉంటారు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా ఆయన పంపించినట్టు అనిపించింది నాకు. సో ఆయన పర్ఫార్మెన్స్ బాగానే చేసిండు. నేనేమంటారు అంటే మరీ నాకు ఏం తెలియదు, నేను వెళ్ళమంటే వెళ్ళాను అని చెప్తే, మరి వెళ్ళేటప్పుడు నీ గన్మెన్లు ఎడిపోయారు, వాళ్ళ గన్మెన్లు ఎడిపోయారు, ఇద్దరు ఎమ్మెల్యేలు మరి అందరికి గన్మెన్ ఉంటారు కదండి, అందరు గన్మెన్లు ఎడిపోయారు. మరి నువ్వే డ్రైవింగ్ చేసుకుంటూ సొంత వెహికల్ తీసుకొని ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు మరి నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందని చెప్పి వచ్చినావు అక్కడికి? ఎమ్మెల్యేలతో కూడా ఏం డిస్కస్ చేయలేదంటే ఓన్లీ జస్ట్ చూసి వెళ్ళడానికి, అక్కడ ఏం జరుగుతుందో చూసి వెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, నువ్వెందుకు మాట్లాడినావు? మరి వాళ్ళు మాట్లాడాలి కదా చూసి వెళ్ళినప్పుడు. మరి మొత్తం మీరే కదా లీడ్ తీసుకున్నారు ఆ రోజు. టోటల్ అంతా గోల బాలరాజు గారు లీడ్ తీసుకున్నారు. అంటే అసలు హర్షవర్ధన్ రెడ్డి గారు చాలా సైలెంట్ ఉన్నారు ఆ రోజు. రేఖాంత్ రావు గారికి పాపం ఆయనకి హిందీ ప్రాబ్లం కాబట్టి ఆయన మాట్లాడలేడు. రోహిత్ రెడ్డి గారు ప్లస్ గోల బాలరాజు గారు ఏమైనా. సో ఈయననే మొత్తం లీడ్ తీసుకున్నాడు. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిది, బీజేపీ అంటే ఏంటిది, అసలు ఆర్ఎస్ఎస్ హెడ్ ఎవరు, బిఎల్ సంతోష్ అంటే ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఈయన ఎక్కడ ఉంటాడు, నడ్డా గారు ఏంటి, అమిత్ షా గారు ఏంటి, అన్ని విషయాలు
వీళ్ళు అడుగుతున్నారు మొత్తం. సో ఎలా ఉంటాయి, ఎలా ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది అన్ని విషయాలు బాలయ్య గారు అడిగారు. మరి ఇప్పుడు కేసీఆర్ ఏమో ఒక మీటింగ్ లో ఎలక్షన్స్ కి ముందు మీటింగ్ లో నలుగురిని నిలబెట్టి వీళ్ళు జాతి రత్నాలు ఆనిముత్యాలు వీళ్ళు అమ్ముడు పోకుండా నిలబెట్టిరు తెలంగాణ ప్రతిష్టనని ప్రకటించండి కదా. మరి ఈయనేమో నన్ను ఎవరు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయలేదని ఈయన అంటున్నాడు. అంటే ఈ రోజు కూడా కరెక్ట్ విషయాలు, అందుకే పొద్దున కూడా మీరు నాకు ఫోన్లో చెప్తే అదే చెప్పారండి. ఈ రోజు అయినా కూడా వాళ్ళు కరెక్ట్ చెప్పారు. నేను అందుకే అన్నా కదా, ఇంకా చెప్తే మొత్తం విషయాలు చెప్పానండి. సగం సగం చెప్తే కుదరదు. ఓపెన్ చేస్తే మొత్తం బాక్స్ ఓపెన్ చేయాలి. సగం సగం చెప్పి మళ్ళీ నేను అటు ఇటు ఉండొద్దు. ఓపెన్ గా ఏం జరిగింది అసలు, మీరు ఎన్ని రోజుల ముందు ప్రగతి భవన్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ ప్రగతి భవన్లో ఉన్నారు, ఎన్ని రోజుల ముందు ప్రగతి భవన్లో ఉన్నారు, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు, ఈ విషయాల్లో మొత్తం తెలవాలి కదా పబ్లిక్. ఎందుకున్నారు అక్కడే, ఎందుకు మిమ్మల్ని బంధించిండ్రా పెట్టుకుర్రా ఏందో మరి మార్కెట్లో రకరకాలుగా చెప్తుర్రు. సో ఇదంతా ఎందుకు జరిగింది ఏం తెలియదు నాకు, నేను వెళ్ళాను వచ్చాను అన్న అంటే కుదరదు కదండి. ఇప్పుడు గువ్వల బాలరాజు మీకు పరిచయమా? నేను నా ఫ్రెండే, అందరు ఫ్రెండ్స్. మీరు ముందుగా ఫోన్ లో ఏమి ఎప్పుడు టచ్ అంటే గోర బాలరాజు గారు ఈ ఇన్సిడెంట్ ఫామ్ హౌస్ కొనుగోలుకు ముందు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ముందు రాలే? అంటే నాకు ఎన్నోసార్లు వేరే విషయాల్లో ఎప్పుడు మాట్లాడతామండి. ఈ స్పెషల్ గా నేను ఎమ్మెల్యేల కొనుగోలులో ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఇప్పుడు రోహిత్ రెడ్డి మాత్రమే వస్తాడని తెలుసా మీకు అక్కడికి? లేదు, నేను మాట్లాడిందే నా ఫ్రెండ్ నా పార్ట్నర్ కాదు, గువ్వల బాలరాజు వస్తాడని తెలుసా అక్కడికి? లేదు తెలియదు. నేను చూసి కొద్దిగా సర్ప్రైజ్ కూడా అయ్యాను. అవునా? ఆయనతోనే అన్నాను కూడా, ఏంటన్నా అంటే సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే అండి అక్కడ మేము మాట్లాడింది ఒకటి రోహిత్ రెడ్డి గారికి, రోహిత్ రెడ్డి గారు నాకు బిజినెస్ పార్ట్నరు. సో రోహిత్ రెడ్డి గారికి ఏదన్నా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో నాకు ఇట్లా పరిచయం ఉన్న రామచంద్ర భారతి అని చెప్పడం జరిగింది. ఆయన ఇంటర్ చూపిస్తే నేను ముందుకెళ్ళాను తప్ప నాకు ఇదేం పనే అండి. నాకు హోటల్స్ ఉన్నాయి, నా బిజినెస్ వేరు, నాకు కథ వేరు, నాకు పాలిటిక్స్ ఏం సంబంధం ఉంది. మమ్మల్ని తీసుకొచ్చి అంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పన్నాగంలో బీజేపీ పెద్ద నాయకులను పట్టుకుందామనే క్రమంలో మధ్యలో నలిగిపోయిన నేనే ఓన్లీ, వాళ్ళు ఎవరు నలిగిపోలేదు. బీజేపీ బాగానే ఉంది. ఇప్పుడు స్వామిజీలకు కూడా ఏమైంది, వాళ్ళు ఏదో వచ్చారు జైలుకు పోయారు, అవతల వాళ్ళకే ఉంది సింగల్ లుంగి సింగల్ పంచ, వాళ్ళదేం పోతుంది చెప్పండి. పోయింది నాదే. అంటే ఇక్కడ బీజేపీ బాగానే ఉంది, బీఆర్ఎస్ బాగానే ఉంది. మళ్ళీ పొత్తు పెట్టుకొని అంటే పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చండి. నేనేమంటాను అంటే జరగనియండి. నేను ఇప్పుడు ఈరోజు వెల్కమ్ అనమాట. అంటే ఇప్పుడు ఆయన వచ్చారు, అసలు నిజం చెప్పారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అసలు ఇప్పుడు ఈ రోజు అనేది తెలిసింది కదా ఎవరి హీరోలు ఎవరు జీరోలు అని చెప్పి. ఇప్పుడు మీరే హీరో కదా, వాస్తవం అంతే కదండి. దొంగలాగా లేకపోతే ఇంకోటి తప్పు చేసింది నన్ను డిఫెండ్ చేసిరు కదా మొత్తం టీవీ ఛానళ్లలో. నా మీద రకరకాల కేసులు పెట్టి ఇదే పేరు డీసీపీ రాధాకిషన్ రావు ఓన్లీ నా మీద కేసులు పెట్టడం తప్ప ఇంకేం పని లేదు. ప్రభాకర్ రావు నా ఫోన్ ట్యాప్ చేయడము, రాధాకిషన్ రావు నా మీద కేసులు పెట్టడము. మార్కెట్ లో ఎంత డిఫెమ్ చేసిండ్రండి. వాళ్ళని తీసుకెళ్ళేమో హీరోయిన్ చేసిండ్రు, మమ్మల్ని తీసుకొని డిఫెమ్ చేసిండ్రు. ఎందుకు? ఓన్లీ నందు మీద ఒక ఇప్పుడు కేసీఆర్ ఆన్సర్ చేయాలా, జాతి రత్నాలు ఆనిముత్యాలు అన్నావు, ఆయనే అంటున్నాడు నా ఫోను ఇది నన్ను ఎవరు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయలేదని గోల బాలరాజే చెప్తున్నాడు. మరి అదే వాస్తవం తీసుకుపోయి అదే కేసీఆర్ వేరే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తారు చూడండి పొద్దున. మరి ఇప్పుడు వాస్తవాలు ఎప్పుడైనా బయటకు వస్తాయండి. నేను అందుకే అడిగింది ఏంటంటే దీంట్లో ఎంక్వైరీ జరిగితే అసలు విషయాలు బయటపడతాయని చెప్పిన. అందుకే నేను ఎన్నోసార్లు డిమాండ్ చేశా కూడా అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ కేసుని. ఎందుకంటే ఈ ఫోను ఈ కేసుకు ఇంటర్లింక్ ట్యాపింగ్ ఉంది. ఈ ఫోన్కు ఈ కేసుకు ఇంటర్లింక్ ట్యాపింగ్ కేసు ఉంది. ఎందుకంటే ఫస్ట్ అసలు ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పి బయటకు వచ్చింది ఎట్లా అంటే మీడియాకి కానీ అందరికి కూడా తెలిసింది ఎక్కడ. అసలు ఈ నందకుమార్ స్వామీజీలతో మాట్లాడింది, నందకుమార్ ఎమ్మెల్యేలతో మాట్లాడింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతలా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసినప్పుడు అందరికి డౌట్ వచ్చింది కదా అసలు ఎట్లా జరుగుతుంది ఇదంతా అని చెప్పి. అప్పుడు ట్యాపింగ్ అనేది ఉంది అని చెప్పి నేను 2023 డిసెంబర్లో నేను డీజీపీ గారికి చెప్పడం జరిగింది, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. సార్ జరిగిందంటే వాళ్ళకి బేబీ తెలిసి ఉండొచ్చు ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. నేను కంప్లైంట్ కూడా ఇస్తానని చెప్పాను. తర్వాత ఎన్నోసార్లు నేను ఇంకా నాకు పర్సనల్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంచారని చెప్పి డీజీపీ గారిని కలవడం జరిగింది, కానీ నాకు సెక్యూరిటీ ఇవ్వలేరు. నేను ఇంటెలిజెన్స్ సింగిల్ లైనే నన్ను కొనుగోలు చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదని గువ్వల బాలరాజు చెప్పిన తర్వాత ఈ కేసు ఎక్కడుంది? ఈ కేసు అసలు ఇదంతా వ్యవహారం అంతా కేసు మొదటి పెద్ద డ్రామా అన్నట్టే కదా. మొదటి నుంచి లేదు కేసు. ఎందుకంటే అక్కడ దొరకలే, డబ్బులే లేవు కదా. అసలు కలిసింది ఎవరు, అడిగింది ఎవరు, ఇదే కదా ఎంక్వైరీ చేయాల్సింది. ఏంటంటే ఎవరిని అడిగిరు డబ్బులు ఇస్తా అని చెప్పి స్వామీజీలు కానీ మేము కానీ ఎప్పుడు చెప్పలేదే. వాళ్ళు అడిగినరు. అడిగిన తర్వాత దాన్ని మేము అక్కడ అంటే వాళ్ళు ఢిల్లీ
లో రామచంద్ర భారతికి పరిచయం ఉన్న వాళ్ళకి అడిగి చెప్తా అని చెప్పాడు తప్ప అక్కడ ఎక్కడ కూడా డబ్బుల ప్రసక్తి లేదు కాబట్టి డబ్బులు లేవు, అక్కడ డబ్బులు లేవు కాబట్టి కేసు లేదు. ఇప్పుడు గువ్వల బాలరాజు బీజేపీలోకి పోవడానికి కారణం ఏంటి? ఈ కేసు ఉంది కాబట్టి ఈ కేసు ద్వారా గువ్వల బాలరాజుని ముందు పెట్టి కేసీఆర్ని లేకపోతే బీఆర్ఎస్ని వాళ్ళు చేసిన ఈ ఈ స్ట్రింగ్ ఆపరేషన్ ఆర్ ఈ మోసాన్ని పసిగట్టిరు కాబట్టి కేసీఆర్ని ఇరికించడానికి ప్రయత్నం జరుగుతుందా? లేదు పోతే పోనీ ఏ కేసు అయితే ఒక లీడర్ మన దాంట్లోకి వస్తుందని బీజేపీ వాళ్ళు గువ్వల బాలరాజుని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం ఏముందన్న, ఆల్రెడీ ఇరికే ఉండని పొద్దున కూడా చెప్పిన. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ముందు కేసులు పుటప్ చేయడానికి ఏమన్నా ప్రయత్నమా గువ్వల బాలరాజు? అసలు ఎవరు పడించుకుంటలే కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కు అసలు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, సెంట్రల్ వాళ్ళకు టైం లేదు, స్టేట్ బీజేపీ వాళ్ళకు సంబంధం లేదు. టైం లేకపోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనండి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉందా? అరే ఇప్పుడు బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ లో కీలకము బిఎల్ సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నేషనల్ వైడ్. అవును, మరి అట్లాంటి ఆయనని ఇరికించి కేరళకి ఫ్లైట్ లో అధికారులను పంపి కేరళకు పంపిండు కదా. 2 ఫ్లైట్లు పోయినాయి. ఒక ఫ్లైట్ ఏమో ఈయన తుషార్ వెల్లంపల్లి అరెస్ట్ చేయడానికి వెళ్ళింది, ఒక టీం ఏమో ఢిల్లీకి వెళ్ళింది. ఎవరిని? బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి వెళ్ళింది. అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన గువ్వల బాలరాజు బీజేపీ వాళ్ళు తీసుకోవడానికి రెడీ అవుతారు. ఈ కేసు కనీసం ముందుకు కూడా పోదు. ఇప్పుడు కేసును ముందుకు తీసుకుపోవడానికి లేకపోతే నిన్న ఆడియోలో వచ్చిన వాళ్ళ ఎవరో మాట్లాడే వాళ్ళతోని బీజేపీకి వెళ్తున్నా, అవును ఈరోజు దేశం మీద ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది, దేశము ఏమంటారు ఇవన్నీ ఉంటాయి కదా, సమాజము ఇవన్నీ ఇంట్రెస్ట్ వచ్చినాయి. సో ధర్మం గురించి దేశం గురించి ఈరోజు ఆయన సాక్రిఫైస్ చేస్తుండు. అసలు సాక్రిఫైస్ నాకు తెలిసిన వరకు అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయారు, తర్వాత మళ్ళీ మొన్న ఎంపీగా టికెట్ ఇవ్వలేదు అనుకుంటారు. అచ్చంపేట టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇచ్చారు. నాగర్ కర్నూలు ఎంపీ ఆర్ఎస్ మార్కెట్ లో మీలాంటి మీడియా వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారికి వాళ్ళు ఎంటైన్ ఎక్కువ చేస్తున్నందుకు ఈయన డిసప్పాయింట్ లో వెళ్ళిపోయాడు, వేరే ఆప్షన్ లేక బీజేపీలోకి వస్తున్నాడు అనే ఒక సరే ఆయన రావాలనుకుంటున్నాడు అండి. బీజేపీ వాళ్ళకి మరి కేసు ఉంది అన్నది ఒకటి ఉండాలి కదా. అదే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కేసు ఉంది అంటే దాన్ని అసలు నేను ఏమంటున్నా అంటే ఈ కేసు అసలు తేలిస్తే కదా అసలు ఎవరు దొంగ ఎవరు దొర. చివరికి ఏమైందంటే బీజేపీ వాళ్ళు అవసరమైతే కాంప్రమైజ్ అయ్యారు. ఏడ బిఎల్ సంతోష్ నిజంగానే ఇందులో ఇరుక్కున్నాడు కాబట్టి రేపు పొద్దున ఇబ్బంది అయిద్దని కేసును క్లోజ్ చేయడానికి తీసుకున్నారని కూడా అనుకుంటారు, అనుకునే వాళ్ళు అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ కేసుని అసలు ముందుకు తీసుకెళ్లకుంటే అనుకుంటున్నారు ఆ ఢిల్లీ వాళ్ళు నిజంగా పాత్ర ఉందేమో అందుకే ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే ఎంక్వైరీ చేయండి, నాకు ఎటువంటి గిల్ట్ లేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా నేను ఫస్ట్ సార్లు చెప్పాను, ఎందుకంటే నేను బాధ్యత ఉంది, దీనికి నిందితుని కాదు అని చెప్పి. దీంట్లో ఎలాంటి ఎంక్వైరీ ఏమైనా ఎందుకు వస్తామన్నా, మేము నిజంగా దొంగతనం చేసింటే నేనే సిబిఐకి ఏమైనా అడుగుతానా? సిబిఐ ఈరోజు కూడా నేను వాళ్ళు చేయకుంటే నేను వెళ్తా, నేను ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో నేను డైరెక్ట్ అడ్వకేట్ని పెట్టి నేను కేసు చేయిస్తా. ఎందుకంటే మన మీద మచ్చ పడ్డది, ఈ మచ్చ తొలగాలంటే ఈ రోజు కొద్దిగా 50% క్లారిటీ వచ్చింది. గువ్వల బాలరాజు గారు మాట్లాడినందుకు మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని అప్రోచ్ కాలేదు, ఎలాంటి కొనుగోలు జరగలేదు అని చెప్పి ఆయనే చెప్పిండు. కాబట్టి మాకు కొద్దిగా ఈరోజు 50% రిలీఫ్ ఉంది. ఇంకొద్ది 50% రిలీఫ్ రావాలంటే అసలు ఎందుకు చేసింది ఇదంతా, దేని గురించి చేసిరో తెలిస్తే అయిపోతుంది. తర్వాత ఎప్పుడు మీకు గువ్వల టచ్ లోకి రాలేదా? లేదు, ఫ్రెండ్సే కదా. లేదు, నేను నలుగురితో ఎప్పుడు టచ్ లోకి లేదు. ఇంకా మళ్ళీ పొరపాటున కూడా అంటే వాళ్ళు అంటే ఇప్పుడు అవసరం పర్లేదు, కానీ అందరు ఫ్రెండ్సే నాకు. హర్షవర్ధన్ కూడా ఫ్రెండ్. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఇప్పుడు గువ్వల పోతున్నారంటే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు వీళ్ళు కూడా పోయే అవకాశం ఉందా? కాంతారావు మీకు టచ్ లో సంబంధమే లేదు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. హర్షవర్ధన్ రెడ్డి మాత్రం ఒక్కరోజు ఎక్కడో పైలట్ రోహిత్ మీకు పరిచయమే కదా? పరిచయమే, బట్ ఆయన టచ్ లేదండి. ఎందుకంటే మేబీ ఆయన గిల్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా పైలట్ కూడా వెళ్ళే అవకాశం ఉందా? లేదు, నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. రకరకాల నాకు ఫోన్లు చేస్తారు, ఎందుకంటే ఢిల్లీలో ఏమైతుంది అని చెప్పి అది తెలుసుకోవడానికి నాకు కొంతమంది ఫోన్ చేసి ఢిల్లీలో ఉన్నారంట కదా వీళ్ళందరూ 10 మంది 12 మంది అక్కడ ఉన్నారంట కదా అని నాకే క్వశ్చన్ చేస్తున్నారు. సో నేనన్నా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, నేను మాట్లాడనండి, నాకు తెలిసిందే మాట్లాడతా, తెలియదు మాట్లాడని చెప్పి నేను చెప్పాను. సో ఓవరాల్ గా మీకు అనిపిస్తుంది ఏంది అంటే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ కేసుని కేసీఆర్ లైట్ తీసుకున్నాడు, ఎట్లాగైంది పవర్ పోయింది, బీజేపీ కూడా లైట్ తీసుకున్నది
అయిందేదో అయిపోయింది, ఎలక్షన్లకు ముందు ఎవరి స్టంట్ వాళ్ళు వేసేటని వదిలేసిందని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళ ఇంకా మిగిలే ఉంది అన్నది ఏమన్నా అనిపిస్తుందా? బీజేపీ దీన్ని లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ జాతీయ నాయకులను బ్లేమ్ చేసి. మీకేమనిపిస్తుంది సార్? అంటే నడ్డా గారిని, అమిత్ షా గారిని, బిఎల్ సంతోష్ గారిని దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం జరిగింది. అది నిజంగానే వాళ్ళు ఉన్నారా తేలాలంటే ఏం చేయాలి? నేను చెప్పాను అనుకోండి, నేను వన్ సైడ్ చెప్తా కాదు కదా. నిజంగా సిబిఐకి ఇచ్చి నిజంగా ఎంక్వైరీ జరిగితే అసలు దోషులు ఎవరు, అసలు ఎందు గురించి చేసేది ఇదంతా, ఏంది దీని వెనుకున్న ప్లాన్ ఏంటి అనేది మొత్తం బయటపడుతుంది. దీని వెనుక ఉన్న ఆఫీసర్స్ ఎవరెవరు పనిచేసిండ్రు, ఆఫీసర్స్ కూడా ఉన్నారు దీని వెనకాల, ఎంతో మంది ఆఫీసర్స్ పనిచేసిండ్రు, వన్ సైడ్ పనిచేసిండ్రు. ఓకే, పొలిటికల్గా అప్పుడు దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి, అసలు అప్పుడు కొంతమంది కవితను కాపాడడానికి చేసిందని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈరోజు మొత్తం ఒక ఎమ్మెల్యే వచ్చి చెప్పిండు, 90% క్లారిటీ వచ్చేసింది. ఈరోజు మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి మేము చెప్పాము. ఇప్పుడు వాళ్ళ నోటి నుంచి చెప్పారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడండి, మిగతా ఆఫీసర్స్ అప్పుడున్న ఆఫీసర్స్ మాట్లాడండి, అందరు తెలుస్తుంది కదా. ఆఫీసర్ ఎంక్వైరీ వస్తే అందరూ గోల బాలరాజు మరి ఎట్లాగో బీజేపీలోకి పోతున్నా అని నన్ను ఎవరు కొనుగోలు చేయలేదని చెప్తుండా ఇప్పుడు ఏమన్నా? అప్పుడు కూడా నాకు తెలిసే ఫామ్ హౌస్ లో ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు నాకేం తెలియదు, నేను సార్ వెళ్ళమంటే వెళ్ళానని చెప్పి అప్పుడు కూడా అదే చెప్పిండు, ఇప్పుడు కూడా అదే చెప్పిండు. అంటే అదే దాని మీద ఉన్నాడు. బట్ నాకు ఎటువంటి ఐడియా లేదన్నాడు కదా, అది మాత్రం కొద్దిగా డౌట్ తెలిసి ఉంటది. బట్ తెలియకుండా ఎట్లుంటది? బట్ మేము ఆయనతో ఇప్పుడు వాళ్ళంతా ప్రగతి భవన్ లో వాళ్ళ నలుగురిని లోపల పెట్టి ఇది చేసిన వాళ్ళని, కానీ మాతో మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు అన్నాడు. అంటే మేము అతన్ని అప్రోచ్ కాలేదు, మేమేం మాట్లాడలేదు కాబట్టి అట్లా నన్ను ఎవరు కూడా నన్ను దీనిలోకి కొనుగోలుకు పిలవలేదు అని చెప్పి చెప్పిండు తప్ప. పైలట్ రోహిత్ రెడ్డి ఆడియోని ఫోన్ ట్యాప్ చేసి పైలట్ రోహిత్ రెడ్డి ఆడియో విని ఈయన బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకొని కేసీఆర్ ట్రాప్ చేసి లోపల పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ మిగతా అంటే అప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరు ఎమ్మెల్యేల మీద వీరి మూడో కన్ను ఉంది. సో ఆ క్రమంలో మేము రోహిత్ రెడ్డి గారు మాట్లాడము, లేకుంటే నేను ఇంకెవరితో మాట్లాడము, ఇవన్నీ మామూలుగా నన్ను నా మీద కాదు, నా మీద ఎటువంటి డౌట్ లేదు వాళ్ళకు, కానీ ఎమ్మెల్యేల మీద డౌట్తో వినరు. ఇంటే మరి దాంట్లో ఈ ప్రభాకర్ రావు తీసుకెళ్ళి సీఎం గారికి చెప్పారా, లేకుంటే తర్వాత ఇట్లా ఎవరో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అనుకుంటా. ఆ దాంతో మరి వాళ్ళు నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. నా ఫోన్ ట్యాప్ చేసినప్పుడు నేను స్వామీజీలతో మాట్లాడేది ఇవన్నీ మొత్తం రికార్డ్ చేసి పెట్టుకొని తర్వాత ఒక ప్లానింగ్గా స్కెచ్ చేసి మొత్తం ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టి మొత్తం మమ్మల్ని అక్కడ ప్లానింగ్గా పిలిచి ఈ కేసు ఇరికిచ్చేసిండ్రు. అంటే ఫస్ట్ ట్యాప్ చేస్తే దొరికింది రోహిత్, ముగ్గురిని యాడ్ చేసి. అవును, అంటే 2-3 ఉన్నాయండి. ఒకటి ఇట్లా ఉండొచ్చు, లేదంటే ఇంకొకరు హరీష్ రావు గారికి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు అని చెప్పి ఒకటి ఉంది. లేదంటే మన దాసోత్సవం ఉంది కదండి, రోజు నాతో గంట మాట్లాడేవాడు రాత్రికి. మరి సడన్లీ రాత్రికి మాట్లాడి పొద్దున్నే పార్టీలో కలిసిపోయాడు. అంటే మార్నింగ్ అంటే గురువారం రోజు నైట్ మాట్లాడాడు, శుక్రవారం చూస్తే పార్టీ మారాడు మధ్యాహ్నం. సో ఆయనకు కూడా మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే నేను మామూలుగా నాతో మాట్లాడినట్టే ఆయనతో మాట్లాడు అందరితో అట్లా కదండి. మనం ఏం తప్పు చేస్తున్నామని, తప్పు చేస్తేనేమో నేను దొంగతనంగా చేసేవాడిని. నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏదైనా ఓపెన్ గా చేసిన. ఎందుకంటే మిమ్మల్ని మీకు పరిచయం చేయడం పెద్ద తప్ప, అదే నేరమా? ఒక ఫ్రెండ్ని ఇంకొక ఫ్రెండ్కి పరిచయం చేస్తే అది మనం కొనుగోలా, మేము 100 కోట్లు ఇచ్చినామా? అసలు నిజంగా కూడా 100 కోట్లు ఇచ్చే ఉంటే నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే బీజేపీ వాళ్ళు? మీరు చెప్పండి. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అమిత్ షా కానీ, బిఎల్ సంతోష్ కానీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, డబ్బులు ఇవ్వాలనుకుంటే విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు కదా. వాళ్ళు సరే బయట పార్టీలు వచ్చే వాళ్ళు నమ్మరు, వాళ్ళ పార్టీలో అయితే నమ్ముతారు కదా వాళ్ళు. మరి వాళ్ళతో కొనుగోలు చేపిస్తారు కదా, మరి నాతో ఎందుకు కొనుగోలు చేపిస్తారు అనేది ఒక కామన్ సెన్స్ ఆన్సర్ అది. మరి దాన్ని ఏదో మీరైతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. నేను 100% సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పాను. కేసు ఏడు దాకా ఉన్నది, ఎప్పుడుంది హియరింగ్, ఎప్పుడు సుప్రీంకోర్టు? అది 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇంతవరకు దాన్ని కోల్డ్ రూమ్ లో పెట్టిండ్రు. అంటే బెంచ్ పైకి రావట్లేదా? డిస్ప్లే కాదు, అంటే దాన్ని ఎవరైనా కదిలియాలి కదా. ఇక్కడ స్టేట్ వాళ్ళు కదిలియాలి, ఇప్పుడున్న గవర్నమెంట్ కదిలియాలి. గవర్నమెంట్ కదిలిస్తే దాంట్లో అసలు విషయాలు బయటపడతాయి. అది ఎంక్వైరీ అయితే ఒక మ్యాటర్ క్లోజ్ అవుతుంది. అసలు ఎవరు ఏంటి అనేది బయటపడుతుంది. సిబిఐ వాళ్ళు వచ్చి చెప్తారు ఎవరి పాత్ర ఏంటి అనేది, ఎమ్మెల్యేల పాత్ర ఏంటి. మీకు అన్యాయం జరిగింది కదా, మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అంటే? అదే ఇప్పుడు దీని వల్ల నేను చెప్పా కదా, ఈ దాని వల్ల మనకు అక్కడ మన ప్రాపర్టీలన్నీ ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు ఏం చేసిండ్రు, ఈ సురేష్ బాబు వెంకటేష్ పిలిచి కూర్చొని మాట్లాడుకొని మొత్తం నా హోటల్ ధ్వంసం చేసిండ్రు. నా 10 కోట్ల ప్రాపర్టీ అది ధ్వంసమైంది. సిట్టుకు పిలిచి నందకుమార్కు డబ్బులు ఎవరు ఇవ్వద్దు, అడ్వకేట్లు ఎవరు కేసు అంటే ఎవరు కేసు ఫైట్ చేయొద్దు, నందకుమార్ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టిర్రు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఇది ఉంది కదన్నా,
ఒక నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఏదో బెయిల్కి అవసరం అని చెప్పి 4 లక్షలు ఇచ్చిండు. తెల్లారి ఆయన తీసుకొని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కూర్చొని నా మీద కేసు పెట్టిరు. అదే అంటే వాళ్ళకు ఈ నిమిషంలో తెలిసిపోతాయి అనమాట ఎవరు మాట్లాడుతున్నారు. వాళ్ళని తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి అప్పుడున్న సిస్టమ్ అట్టుండే. సో అలాంటి మొత్తం నన్ను అన్ని విధాలుగా ధ్వంసం చేసిండ్రు. ధ్వంసం చేసి మొత్తం వాళ్ళు ఈరోజు ఇది చేసిండ్రు. కానీ నేనేమంటారన్నా, దేవుడు ఉన్నాడు, న్యాయం ఉన్నది. ఏ రోజైనా కూడా దీంట్లో దగ్గుబాటి వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు కూడా తప్పించుకోలేరు. ఎవరైతే కలవకుంట వాళ్ళు తప్పు చేసినారో వాళ్ళు కూడా తప్పించుకోలేరు. ఇది ఎప్పటికైనా కూడా ఈ రోజు కూడా నేను హీరో అని చెప్తున్నా, రేపైనా నేను హీరోగానే ఉంటా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నందకుమార్ గారు. థ్యాంక్ యూ. సో చూడాలి, ఏదేమైనా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. సింగిల్ బెంచ్ సిబిఐకి వెళ్ళమంది, డివిజన్ బెంచ్ సిబిఐకి ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టులో ఆ సిబిఐకి ఇవ్వాలి అన్న కేసులో కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో అక్కడ పెండింగ్లో ఉంది. గవర్నమెంట్ మారింది. మరి ఈ గవర్నమెంట్ అడగాలి, లేకపోతే పైన ఉన్న కేంద్రం అన్న ఏదో ఒకటి ఇనిషియేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో మళ్ళీ ఈ టోటల్ ఈ 4 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అన్నది ఇంకొక వార్త. మరి కేసు ఏమవుతుంది? ఏదేమైనా వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉన్నది. అన్యాయంగా 78 రోజుల పాటు ఆయన అయితే జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ బాగానే ఉంది, బీజేపీ బాగానే ఉంది, 4 ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు. ఈ 4 రేపొద్దున బీజేపీలోకి పోయినా ఆశ్చర్యం లేదు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? సో వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, ఒకరి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈజీగా ఇంకొకరిని చాలా సింపుల్గా బలి చేస్తారు. చూద్దాం ఏం జరుగుద్దో. చూస్తూనే ఉండండి మన తొలి.